హే వినర్స్, అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. చాలామంది మేనిఫెస్టేషన్ గురించి నాకు అడుగుతూ ఉంటారు. సార్, నేను మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నాను, డబ్బుని మేనిఫెస్ట్ చేయాలి, జాబ్ని మేనిఫెస్టేషన్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏదైనా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైబ్రేషన్స్ పైన మీరు ఫోకస్ పెట్టాలి. సో మళ్ళీ నేను బేసిక్స్ గురించి చెప్తున్నాను. ఈ వైబ్రేషన్స్ అనే వర్డ్ బేసిక్ వర్డ్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏది మేనిఫెస్ట్ చేయాలన్నా కానీ వైబ్రేషన్స్ సరిగ్గా ఉండాలి. సో చాలాసార్లు మన వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి? నెగిటివ్గా ఉంటాయి. అందువల్ల మేనిఫెస్టేషన్ చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఈరోజు నేను చెప్పే ప్రాక్టీస్ హోపోనోపోనో ప్రాక్టీస్. ఇది మీ వైబ్రేషన్ ఇంక్రీజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో హోపోనోపోనో. ఈరోజు మీరు ఫర్గివ్నెస్ రాయబోతున్నారు. సో ఈ లాస్ట్ 1 year లేదా మీ లైఫ్లో కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మళ్ళీ మీరు బాధపడ్డ వాళ్ళు ఉంటారు. కరెక్టా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ పర్సన్ పేరు రాయండి. ఓకే, సో నేను నిఖిల్ అని రాస్తున్నాను. రైట్? సో మీరు చేయాల్సింది ఏంటంటే వెరీ సింపుల్. ఇక్కడ ఆ పర్సన్ అయినా ఎవరైనా ఫస్ట్ యూనివర్స్లో ఉన్నది ఒకటే ఎనర్జీ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ నేనేం రాస్తున్నా? డియర్ నిఖిల్, ఐ కంప్లీట్లీ, అంటే నేను పూర్తిగా, ఐ కంప్లీట్లీ ఫర్గివ్, యాక్సెప్ట్ అండ్ లవ్ యూ. ఓకే, ఐ కంప్లీట్లీ ఫర్గివ్ యూ, ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్ యూ, ఐ కంప్లీట్లీ లవ్ యూ. సో ఈ విధంగా ఎన్నిసార్లు రాయాలి? 7 times. డియర్ నిఖిల్, I completely forgive you. Forgive అంటే క్షమించడం. Completely forgive you, accept you and love you. So I completely forgive you. ఆ ఫీల్ అవుతూ రాయండి. This is very important. Accept you and love you. సో ఈ విధంగా మీరు ఎవరైతే పర్సన్కి మీరు ఫర్గివ్నెస్ చేయాలనుకున్నారో ఆ పర్సన్ పూర్తి పేరు రాయండి. అండ్ యూ హ్యావ్ టు రైట్ 7 times. 7 times ఎందుకంటే మన చాలా లేయర్స్లో ఉంది. ఈ లేయర్స్ నుంచి అంతా హీలింగ్ అవ్వాలి. సో ఐ కంప్లీట్లీ, నేను పూర్తిగా క్షమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను మరియు ప్రేమిస్తున్నాను. ఓకే, మళ్ళీ నేను మిమ్మల్ని పూర్తిగా, డియర్ నిఖిల్, ఐ కంప్లీట్లీ ఫర్గివ్ యూ, యాక్సెప్ట్ యూ అండ్ లవ్ యూ. ఐ కంప్లీట్లీ ఫర్గివ్ యూ, యాక్సెప్ట్ యూ అండ్ లవ్ యూ. సో ఈ విధంగా 7 times పూర్తిగా నేను మిమ్మల్ని క్షమించాను, ప్రేమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. సో ఎవరి పట్లైనా మీరు హర్ట్ అయ్యారు, రైట్, వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు లేదా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళని పూర్తిగా క్షమించేసేయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఫర్గివ్నెస్ అయిపోతుందో అప్పుడు మనీకి డోర్స్ ఓపెన్ అవుతాయి. గుర్తుంచుకోండి, మనీకి డోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు మీరు చేయాల్సింది ఏంటి? లాస్ట్ 1 yearలో కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, హర్ట్ చేశారు, ఇన్సల్ట్ చేశారు, వాళ్ళ లిస్ట్ రాయండి. ఒక్కొక్కరి గురించి ఒక టైం తీసుకోండి. మార్నింగ్ ఒక 5 minutes కాన్షియస్గా బ్రీతింగ్ చేయండి. ఫస్ట్ కాన్షియస్గా బ్రీతింగ్ చేసి దెన్ యూ హీల్ దెమ్. వాళ్ళని హీల్ చేసుకోండి, మీరు హీల్ అవ్వండి. సో దిస్ వండర్ఫుల్ ప్రాక్టీస్. క్యాన్సర్ లాంటి డిసీజ్ కూడా దీనివల్ల క్యూర్ అయ్యాయి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. సో డూ దిస్ అండ్ ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ అండ్ వండర్ఫుల్ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు 8 PM మన యొక్క కోచ్ నంద్ర ఛానల్లో లైవ్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 90 days మైండ్ సెట్ మాస్టరీ, ఛాంపియన్ మైండ్ సెట్ మాస్టరీకి జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. యువర్ జర్నీ ఫర్ సక్సెస్ ఆల్రెడీ స్టార్టెడ్. థ్యాంక్ యూ సో మచ్.